ఓసారి చనిపోయిన వాళ్లు తిరిగి లేస్తారా? మళ్లీ గతంలో లాగానే పనులు చేసుకోగలుగుతారా? సృష్టికి భిన్నమైన జమ్మూ కాశ్మీర్లో ఇదే జరిగింది. చనిపోయిన 3 రోజులకు ఓ వ్యక్తి తిరిగి లేచాడు. అంతేకాదు, ఈ 3 రోజులు తాను వేరే లోకంలో గడిపానని తన అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నాడు. ఇతని పేరు అబ్దుల్ అజీజ్. వారం క్రితం చనిపోయాడు. దీంతో పద్ధతి ప్రకారం కార్యక్రమాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అతన్ని పూడ్చిపెట్టారు. తగాదాల నేపథ్యంలో ఇతన్ని ఎవరో హత్య చేశారంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోస్ట్ మార్టం నిర్వహించాలని పోలీసులు శవాన్ని బయటకు తీశారు. పోస్ట్ మార్టం మొదలుపెట్టిన డాక్టర్లు అతని తలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఆశ్చర్యం, డాక్టర్లందరూ నోరెళ్లబెట్టారు. అజీజ్ లేచి కూర్చున్నాడు. లేవడమే కాదు, తానెక్కడున్నానంటూ డాక్టర్లను ఎదురు ప్రశ్నించాడు. దీంతో డాక్టర్ల మైండ్ బ్లాక్ అయింది. చనిపోయి 3 రోజులైన తర్వాత కూడా ఎలా బతికాడన్న విషయం అర్థం కాక తలలు పట్టుకున్నారు. మామూలుగా శ్వాస ఆగిపోయిన 15 నిమిషాల తర్వాత గానీ మనిషి చనిపోయాడని డిక్లేర్ చేయం. కానీ అబ్దుల్ విషయంలో అద్భుతం జరిగింది. అతనికి ఏదో సూపర్ పవర్ ఉంది. పోస్ట్ మార్టం కోసం అబ్దుల్ తలపై పెట్టిన ఘాట్లు ఇంకా అలానే ఉన్నాయి. పోస్ట్ మార్టం మొదలుపెట్టిన వెంటనే తన కళ్లు ఆటోమేటిక్ గా తెరుచుకున్నాయంటున్నాడు అబ్దుల్. డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో మెలకు వచ్చింది. వెంటనే ఏం చేస్తున్నారని అడిగాను. తలపై ఏం చేస్తున్నారని ప్రశ్నించాను. పోస్ట్ మార్టం అని చెప్పారు. వెంటనే నేను బతికే ఉన్నాను కదా అని డాక్టర్లతో అన్నాను. రాజౌరి వాసులు కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. స్వయంగా తమ చేతులతో పూడ్చిపెట్టిన వ్యక్తి మళ్లీ తిరిగి రావడం నిజంగా అద్భుతమంటున్నారు. అబ్దుల్ చనిపోయాడు. దీంతో అతని శవాన్ని పూడ్చిపెట్టాం. 3 రోజుల తర్వాత పోలీసులు వచ్చారు. రాజౌరి హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తుంటే లేచి కూర్చున్నాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. 3 రోజుల తర్వాత తిరిగి బతికిన అబ్దుల్ స్టోరీకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడలేదు. ఇంతకీ ఈ 3 రోజులు అబ్దుల్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే ప్రశ్నలకు అతను సమాధానం చెప్తున్నాడు. తనను ఎవరో అద్భుతమైన లోకంలోకి తీసుకువెళ్లారంటున్నాడు. చుట్టుపక్కలంతా తెల్లటి మబ్బులు ఉన్నాయని, ఆ మధ్యలో తెల్లటి గుర్రంపై దేవదూతను తాను కళ్లారా చూశారని కాన్ఫిడెంట్ గా అంటున్నాడు. అబ్దుల్ చెప్తున్న ఈ మాటలన్నీ జనం నమ్మకపోవచ్చు. కానీ 3 రోజుల తర్వాత మళ్లీ పుట్టిన ఇతను డాక్టర్లను, పోలీసులను ఆశ్చర్యపరిచాడు. సైన్స్ కు సవాల్గా నిలిచాడు.